ఎవరైనా సరే సంపన్నులుగా జీవించాలంటే ప్రతి శనివారం నాడు ఈ చిన్న పనులు చేస్తే సరిపోతుంది అంటున్నారు పండితులు. మరి ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి శనివారం నాడు లేదంటే నెలలో ఒక శనివారం నాడు అయినా సరే సంపన్నులుగా జీవించాలి అనుకునేవారు ఈ చిన్న చిన్న పనులు చేస్తే అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను పొందుతారు. శనివారం నాడు ఆంజనేయ స్వామివారి ఆలయంలో తమలపాకులతో పూజ చేయించండి. అలాగే సింధూరం పూత పెట్టించండి. ఇలా చేయటం వలన మీకు ధనలాభం కలుగుతుంది, ధైర్యం వస్తుంది. అలాగే శనివారం నాడు ద్రాక్ష రసాన్ని ఏదైనా మూగజీవులకు పెడితే మీ దరిద్రాలన్నీ తొలగిపోతాయి. కుక్కలకు, కోతులకు పెట్టవచ్చు. లేదంటే ఎవరికైనా సరే అడుక్కునే వారికి అయినా సరే ఈ ద్రాక్ష రసాన్ని ఇచ్చి సహాయం చేసినట్లయితే మీ దారిద్ర్య బాధలు తొలగి ధనవంతులుగా మారిపోతారు. అలాగే నా బాధలన్నీ తీరిపోతే తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికి వస్తానని మొక్కుకోండి. వెంటనే మీ బాధలన్నీ పోతాయి. బాధలు పోయాయని దేవుణ్ణి మర్చిపోకూడదు. మాట ప్రకారం తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళాలి. స్వామివారిని దర్శనం చేసుకోండి. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగిపోతాయి. స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామిని నిత్యం ఆరాధిస్తూ ఉండాలి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని రావాలి. ఇలా చేస్తే సంపన్నులు కావాలి అనుకునే వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే కుదిరిన వారు మీ శక్తి మేరకు అన్నదాన కార్యక్రమాలు చేసినా లేదా అన్నదాన కార్యక్రమాలలో పాలు పంచుకున్నా ఎంతో మంచిది. మీకు రావాల్సిన డబ్బులు ఎప్పుడూ ఆగిపోతూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే, డబ్బు విషయంలో సమస్యలు ఎదురవుతూ ఉన్నా, మనశ్శాంతి లేక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటే ఈ క్రియలు ఆచరిస్తే మీ సమస్యలన్నిటి నుండి బయటపడవచ్చు. సంపన్నులు కావాలి అనుకునేవారు ఈ చిన్న చిన్న పనులను శనివారం నాడు చేస్తే మహాశక్తివంతమైన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. సంతోషంగా జీవించవచ్చు. కనుక సంపన్నులుగా జీవించాలి అనుకునేవారు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పనులను శనివారం నాడు ఆచరించి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.